హైదరాబాద్ కోటిలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బేగం బజార్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కెమెరాల స్టోరేజ్ ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కోటిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. కోటి గుజరాత్ గల్లీలో ఎలక్ట్రానిక్స్ షాప్ సంబంధించి ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. సో ప్రస్తుతం మనం అగ్ని ప్రమాదం జరిగిన ఘటన వద్ద ఉన్నాం. సో ఇదే గోడౌన్ సంబంధించి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు కొంతవరకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. ఈ గుజరాత్ గల్లీలో అన్ని కూడా ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలకు సంబంధించిన షాప్స్ ఉండడము, వాటికి సంబంధించిన గోడౌన్స్ ఉండడం. ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ స్టార్ట్ అయినట్లు ప్రాథమికంగా కొంతవరకు అంచనా వేస్తున్నారు. అయితే ఇది మొత్తం కూడా రెసిడెన్షియల్ సంబంధించిన రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇలాంటి గోడౌన్స్కి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఉండవు. కానీ ఏ విధంగా ఇక్కడ గోడౌన్స్ నిర్వహిస్తున్నారు అనేది కూడా కొంతవరకు అనుమానాలు తలెత్తున్నాయి. అనుమతులు ఎవరిచ్చారు, అసలు అనుమతులు ఉన్నాయా లేవా? ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించి ఇది ఫస్ట్ ఫ్లోర్లో గోడౌన్ ఉంది. దానిపైన కూడా కొన్ని గోడౌన్స్ కావచ్చు, లేకపోతే రెసిడెన్స్ సంబంధించిన నివాసాలు కూడా ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. సో వాళ్ళందరూ ఒక్కసారిగా కూడా ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరడంతో కొంతవరకు భయాందోళన చెందడము, అటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే దాదాపు 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికైతే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము ఈ గోడౌన్ లో ఉన్నటువంటి ఈ సీసీ కెమెరాకి సంబంధించిన పరికరాలన్నీ కూడా దగ్ధమైపోవడము, దానికి సంబంధించిన ఆస్తి నష్టం జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ సంబంధించి కొన్ని మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ చూసాము. అయితే ఇలాంటి అనుమతులు అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి గోడౌన్స్ కావచ్చు, లేకపోతే డంపింగ్ సంబంధించి ఏదైతే ఇతరేతర వస్తువుల్ని ప్రిజర్వ్ చేసే వాటికి కూడా అనుమతులు ఉండవు. కానీ ఏ విధంగా ఇక్కడ గోడౌన్లకు అనుమతులు ఇచ్చారు అనేది కూడా కొంతవరకు అనుమానాలు తలెత్తున్నాయి. సో ఈ ఏరియా కూడా మొత్తము కనీసం ఫైర్ సంబంధించిన సిబ్బంది ఘటన జరిగిన తర్వాత ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి, మొత్తం చాలా నేరోగా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఫైర్ ఫైటర్స్ వచ్చినప్పటికి కూడా, ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఆ బిల్డింగ్ సంబంధించి రెసిడెన్షియల్ ఏరియా అది ఫైర్ జరిగిన సిచ్యువేషన్ అంటే ఆ బిల్డింగ్ సంబంధించిన స్టెప్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర సీన్ మొత్తం చూస్తే ఫైర్ ఫైటర్స్ వెళ్ళలేని పరిస్థితి. సో ఫైర్ ఇంజన్లు చేరుకున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా అటు కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు, లేకపోతే దీంతో పాటు ఇటు రెసిడెన్షియల్ ఏరియాలో గోడౌన్లకు సంబంధించిన నిర్వహణ అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇలీగల్ అనే చెప్పాలి. సో ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే ఒక విధంగా ఒకవేళ మంటలు త్వరగా వ్యాపించి, ఎందుకంటే అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు ఉండే ఆ గోడౌన్సే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి, సో మంటలు తొందరగా వ్యాపించి ఉంటే మాత్రము ఇంకా చాలామంది ఒకవేళ ప్రాణ నష్టం జరుగుంటే దీనికి సంబంధించి దీని సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుండే అనేదే చెప్పుకోవాలి. సో మొత్తానికి రెసిడెన్షియల్ ఏరియాస్ సంబంధించిన బిల్డింగ్స్లో ఈ విధంగా గోడౌన్స్ అంటే ఇక్కడ గుజరాత్ గల్లీకి సంబంధించి చాలా వరకు మనం చెప్పుకుంటున్నట్లు ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాల అమ్మకాలు చేస్తుంటారు. సో ఇక్కడనే షాప్స్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇలాంటి బిల్డింగ్స్లో గోడౌన్స్గా ఏర్పాటు చేసుకొని అద్దెకు తీసుకొని అటు అధికారుల కళ్ళు కప్పి అధికారులకు కూడా తెలియకుండా గోడౌన్స్గా ఏర్పాటు చేసుకోవడము. సో ఈ విధంగా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రము ఇలాంటి రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ విధంగా గోడౌన్స్ నిర్వహిస్తున్నారు అనేది బయటికి రావడం. సో ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే అధికార యంత్రాంగం కూడా కొంతవరకు దీనిపైన చర్యలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే హడావిడి చేయడం కావచ్చు చేస్తున్నారు. కానీ రెగ్యులర్గా ఇలాంటి వాటిపైన నిఘా ఉండాలి అనే వాదనలు, అలాంటి అభియోగాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో తాజాగా గుజరాత్ గల్లీలో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మాత్రము పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ విధంగా గోడౌన్ ఉన్న కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. సో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే కూడా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడము. సో ఒక విధంగా ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం జరిగి ఉంటుంది. ఆస్తి నష్టం సంబంధించి ఎంతవరకు జరిగింది అనే దానిపైన కూడా ఒక అంచనా రావాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. సో మొత్తానికి రెసిడెన్షియల్ ఏరియాస్లో గోడౌన్ ఉన్న కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు మాత్రము కొంతవరకు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. కెమెరా పర్సన్ మందీప్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.